అయితే నాకు గొప్పగా బ్రతకాలి, పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండాలి, మెడ నిండా బంగారం వేసుకోవాలి, అలాంటి ఆప్షన్స్ అలాంటివి ఏం లేవు. ఎందుకు అంటే నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నాకు ఉన్న దానిలోనే బ్రతికాను తప్ప హెచ్చులెచ్చులకి అంటూ ఏం తిరగలేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పటి వరకు చాలా ఫేస్ చేశాను. ఇప్పుడు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నా గురించి మాట్లాడుకొని నా వెనక అనే వాళ్ళ గురించి చెప్తున్నా. నా ఊపిరి ఉన్నంత వరకు నా ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి తప్ప ఎవరిని చేయి జాపి ఏది అడగను, అడిగే సిచ్యువేషన్ నాకు రాకూడదు అని నేను నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికోసం నేను ఎంత కష్టమైనా సరే నా పిల్లల్ని పోషించుకోవడానికి నేను పడతాను. సో దానికోసం నేను ఏ కష్టమైనా, ఇప్పుడు రాళ్ళు మోయాల్సిన అవసరం వచ్చినా నేను మోస్తాను. ఓకే, మీకే తగిలిద్ది ఇది, జాగ్రత్తగా వాడుకోండి. ఇంకొకసారి నన్ను కదిలియాలని చూడకండి. ఓకే.